గ్రామాల్లో పాలనా అధికారుల నియామకానికి ఏర్పాట్లు చేస్తోంది సర్కార్. నేరుగా పోస్టులు భర్తీ చేయాలనే యోచనలో ఉంది ప్రభుత్వం. వివిధ శాఖల్లో సర్దుబాటు చేసిన వీఆర్ఓ, వీఏఓల్లో అర్హులను తీసుకోవాలని ఇటీవల నిర్ణయించారు అధికారులు. మొత్తం 10,954 జీఓపీ పోస్టులకు అర్హులైనోళ్లు 7,000 లోపే ఉన్నారని తెలుస్తోంది. అయితే వీరిని కదిలిస్తే ఆయా శాఖల్లో మళ్లీ ఖాళీలు ఏర్పడనున్నాయి. అటు సర్వీస్ పరమైన ఇబ్బందులు వచ్చే ఛాన్స్ ఉంది. గ్రామ పాలన అధికారి పోస్టులన్నింటినీ డైరెక్ట్ రిక్రూట్మెంట్ తో చేపట్టాలని భావిస్తోంది రాష్ట్ర ప్రభుత్వం. గతంలో జూనియర్ పంచాయతీ సెక్రటరీల నియామకం కోసం చేపట్టిన విధానంలోనే జీపీఓల నియామకాన్ని చేపట్టాలని యోచిస్తోంది. అలా అయితే నిరుద్యోగ యువతకు మేలు జరుగుతుందనే ఉద్దేశంతో ప్రభుత్వం ఆలోచన చేస్తున్నట్లు సమాచారం. భూభారతి చట్టం అమల్లోకి రావడంతో వీలైనంత త్వరగా జీపీఓల నియామకం పూర్తి చేయాలని సర్కార్ భావిస్తోంది. భూభారతి చట్టం అమల్లో భాగంగా ప్రభుత్వం గ్రామ స్థాయిలో రెవెన్యూ వ్యవస్థను పునరుద్ధరించాలని నిర్ణయించింది. ఇందులో భాగంగానే కొత్తగా గ్రామ పాలనాధికారి పోస్టులను మంజూరు చేసింది. మొత్తం 10,954 జీపీఓ పోస్టుల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం అనుమతించింది. జీపీఓ జాబ్ చార్ట్ కూడా ప్రకటించింది. గత సర్కార్ హయాంలో వివిధ శాఖల్లో సర్దుబాటు చేసిన వీఆర్ఏ, వీఆర్ఓలలో అర్హులైన వారిని జీపీఓలుగా తీసుకుని మిగిలిన పోస్టులను డైరెక్ట్ రిక్రూట్మెంట్ తో భర్తీ చేయాలని మొదట నిర్ణయించింది. జీపీఓలుగా పనిచేసేందుకు ఇంట్రెస్ట్ ఉన్న వారి నుంచి కలెక్టర్లతో ఆప్షన్స్ తీసుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా 7,000 మందికి అర్హతలున్నట్లు తెలిసింది. వీరికి ఎంట్రన్స్ టెస్ట్ నిర్వహించి జీపీఓలుగా అపాయింట్ చేయాలని ప్రభుత్వం భావించింది. అయితే ఇవి కొత్త పోస్టులు కావడంతో ఇందులో చేరే వీఆర్ఓ, వీఆర్ఏలు తమ పాత సర్వీసును కోల్పోతారు. దీంతో ఈ అంశంపై పలువురు కోర్టుకు వెళ్లారు. జీపీఓలుగా చేరినప్పటికీ తమ పూర్తి సర్వీసును పరిగణలోకి తీసుకునేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోర్టును ఆశ్రయించారు. దీంతో ప్రభుత్వం పునరాలోచనలో పడింది. సర్వీస్ ఇష్యూస్ తో పాటు ఆయా శాఖల్లో సర్దుబాటు చేసిన వీఆర్ఏ, వీఆర్ఓలను తీసుకుంటే ఆయా శాఖల్లో మళ్లీ ఖాళీలు ఏర్పడతాయని, ఇది కొత్త సమస్యకు దారితీస్తుందని భావిస్తోంది. దీంతో ప్రభుత్వం ఈ 10,954 పోస్టులను పూర్తిగా నేరుగా భర్తీ చేయాలని ఆలోచిస్తున్నట్లు సమాచారం. సర్దుబాటైన వీఆర్ఓ, వీఆర్ఏలను తీసుకోవడంతో ఎలాంటి సమస్యలు వస్తాయి? దానికి బదులు జూనియర్ పంచాయతీ సెక్రటరీల తరహాలోనే జీపీఓలను రిక్రూట్ చేసుకుంటే ఎలా ఉంటుంది? ఇందులో ఏ విధానం మంచిదో ఒక నివేదిక ఇవ్వాలని ఆ శాఖ ఉన్నతాధికారులను సర్కార్ అడిగినట్లు తెలుస్తోంది. ఉన్నతాధికారుల నుంచి క్లారిటీ వచ్చాకే జీపీఓల నియామకంపై సర్కార్ తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.